రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్ గ్రామంలో LM6 కాల్వ పనులను పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు గత 35 రోజులుగా నిరవధిక దీక్ష చేపట్టారు. అయితే స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ కవ్యంపల్లి సత్యనారాయణ ఈ సమస్యను పట్టించుకోలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కూడా స్పందించకపోవడంతో రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సమయంలో బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రసమహి బాలకిషన్ మరియు ఇతర నాయకులు దీక్ష శిబిరాన్ని సందర్శించి రైతులకు సంఘీభావం తెలిపారు. అయితే ముఖ్యంగా ప్రజా రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న దీక్ష శిబిరానికి వచ్చి రైతులతో మాట్లాడి వారి సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. ఉప ముఖ్యమంత్రి మంత్రులతో ప్రత్యక్షంగా మాట్లాడి రైతులకు న్యాయం జరుగుతుందని హామీ ఇవ్వడంతో రైతులు తమ దీక్షను విరమించారు. ఈ సందర్భంగా రైతులు తీన్మార్ మల్లన్నకు కృతజ్ఞతలు తెలుపుతూ ఆయన చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. అయితే LM6 కాల్వ పనులను త్వరగా పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ, లేకపోతే మల్లన్నతో కలిసి క్యాంపు కార్యాలయం ముందు నిరసన కొనసాగిస్తామని రైతులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో PRP పార్టీ అధ్యక్షుడు వినోద్, రైతు నాయకులు కరికె నవీన్ కుమార్, వివిధ గ్రామాల రైతులు, పార్టీ నాయకులు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రైతుల ఐక్యత, రైతుల ఐక్యత, రైతుల ఐక్యత. తీన్మార్ మల్లన్న గారి నాయకత్వం, తీన్మార్ మల్లన్న గారి నాయకత్వం. జై మల్లన్న, జై మల్లన్న. సంబంధించినటువంటి పెద్దలింగాపూర్ రైతులు గత 35 రోజులుగా ఏదైతే నిరసన దీక్ష చేస్తున్నారో వాళ్లకు సంబంధించినటువంటి LM6 కెనాల్కు సంబంధించినటువంటి పనులు పూర్తి చేయకపోవడంతో 12 గ్రామాల ప్రజలు ఇక్కడ ఏ రకంగా రైతులు ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారు అనే దాని గురించి వాళ్ళ ఇబ్బందులను ప్రభుత్వానికి తెలియజేయాలన్న ఉద్దేశం కొద్దీ ఏదైతే ఇక్కడ దీక్ష చేస్తూ ఉన్నారో ఆ దీక్షను విరమింపజేయాలని చెప్పి మల్లన్న గారు వస్తేనే విరమింపజేస్తామని చెప్పి రైతులు మాట్లాడడం జరిగింది. కానీ మల్లన్న గారికి ఉన్న షెడ్యూల్ ప్రకారంగా ఇవాళ అసెంబ్లీకి వెళ్ళి కేవలం ఇదే రైతుల గురించి అక్కడ మాట్లాడే అవకాశం ఉన్నది. అవకాశాన్ని వినియోగం చేసుకోవాలన్న ఉద్దేశం కొద్దీ ఇక్కడికి రాలేకపోయారు. అందుబాటులో ఉన్నటువంటి నేను జిల్లాధ్యక్షుని ఉన్నా కాబట్టి జిల్లాధ్యక్షుని ఇక్కడికి పంపించారు. వీళ్ళను రైతులను ఇక్కడ ఒప్పించి వీళ్ళు మల్లన్న గారే వస్తే మేము దీక్షను విరమిస్తామని చెప్పినప్పటికీ నేను వాళ్ళని ఒప్పించి మల్లన్న గారు లైవ్లో వీడియో కాల్ మాట్లాడి లైవ్ కాల్ చేసి మాట్లాడి వీళ్ళని ఒప్పించడం జరిగింది. ఒప్పించిన అనంతరం వీళ్ళు ఇప్పుడు దీక్షను విరమించడం జరిగింది. ఈ రైతాంగానికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మల్లన్న మాట గారిని ఏదైతే తప్పకుండా ఆయన మాటను మన్నించి మీరు దీక్షను విరమింపజేసారో మీ అందరికీ కృతజ్ఞతలు, ఆయన ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీకు కావాల్సిన శాంక్షన్ కావాల్సినటువంటి డబ్బులు ఏదైతే 3 కోట్ల పైచీలకు ఏదైతే ఉన్నాయో ఆ అమౌంట్ శాంక్షన్ అయినందుకు కూడా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీ కృతజ్ఞతలు. మీ పోరాటం అంటే చిన్నది కాదు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మీరు చేసినటువంటి పోరాటాన్ని ఈ పోరాటాన్ని వేరే వాళ్ళందరూ ఇన్స్పైర్గా తీసుకొని, అంటే తంగలపల్లిలో రైతులు కావచ్చు, వీర్నపల్లిలో రైతులు కావచ్చు, ఇట్లా అందరూ అన్ని రకాల అన్ని మండలాల్లో రైతులందరూ పోరాటాలకు సిద్ధపడుతున్నారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ మల్లన్న గారికి మా రైతులందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అన్న మేము 26-27 రోజులు ధర్నా చేసినాం. అప్పుడు పోయిన సంవత్సరం 19 రోజులు చేసినా కూడా ఏ పార్టీ అధికారి కానీ ఏ ఎమ్మెల్యే కానీ ఎవ్వరు కానీ వచ్చి మాకు ఇక్కడ స్పందించలేదు. మీరు మా అన్నలు వచ్చి మీ దగ్గరకు వచ్చి అన్న మా బాధ గిట్లుంది అని చెప్పంగానే మీరు మా దగ్గరకు వచ్చి స్పందించి నేను మీ బాధను నేను అర్థం చేసుకుంటున్నా, నేను చెప్తాను అని చెప్పి మీరు మా ముందే లైవ్లో మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మీరు మాట్లాడి మీరు శాంక్షన్ చేయడం జరిగింది. కానీ ఇక్కడ మేమే చేసినాం అని అంటురన్నా. ఎందుకన్నా ఇది దొంగచాటు రాజకీయాలు? మీరు చేసినట్టయితే మరి మేము 26-27 రోజుల నుండి కూర్చున్నాం కదన్నా, మీరు ఎందుకు రాలేదు? మరి మీరు ఎందుకు శాంక్షన్ చేయించలేదు? మేము మా అన్న తీర్మార్ మల్లన్న దగ్గర పోయి మేము మాట్లాడిన తర్వాత, మా అన్నదమ్ములు రైతులందరూ పోయి మాట్లాడిన తర్వాత, ఇక్కడ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడిన తర్వాతనే ఈ నిధులు శాంక్షన్ అయినాయి.